యమునా గారు రియల్ లైఫ్ నుంచి చాలా మంది ఫ్యాన్స్ మీతో కలవడానికి అలాగే మిమ్మల్ని కాంగ్రాచులేట్ చేయడానికి వచ్చారు. సో కెన్ వి ప్లీజ్ హావ్ దెమ్ ఓవర్? యా, రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ జాయిన్ us on the stage. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మీ వల్లే అండి మా షోస్ అండ్ మా సీరియల్స్ ఇంత పాపులర్ అవుతుంది. మీ ప్రేమ వల్లే ఇన్ని ఎపిసోడ్లు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్. And ee roju of course we have Yamuna garu here with us who has completed 35 years in the industry. సో మ్యామ్ ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ మన మూవీస్ నుంచి ఇప్పుడు సీరియల్స్ వరకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎంత మంది అంటే బయట చూస్తే వాళ్ళ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయి దండం పెట్టేసి హక్ చేసేసుకోవడం, ఎమోషనల్ అయిపోవడం అంత ఇదిగా ఉంటుంది. సో అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో నిజంగా నా అదృష్టం అనుకుంటున్నాను. లేడీస్ అందరం సీరియల్ అనగానే ఎందుకు అంత ఎక్సైట్ అవుతామంటే సీరియల్స్ లో వచ్చే ప్రతి క్యారెక్టర్ లో మమ్మల్ని మేము చూసుకుంటుంటాం అనమాట. అది కాకుండా సీరియల్స్ చూస్తున్నప్పుడు మాకు చాలా నేర్చుకుంటాం. కొంచెం నవ్వుతుంటాం, కొంచెం ఏడుస్తుంటాం, కొంచెం నేర్చుకుంటాం. అదే కదా జీవితం. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్. అది కూడా రియల్ లైఫ్ వాళ్ళు వచ్చింది చెప్తే అది ఇంకా సర్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకోసం ఎంతో ఇష్టంగా ఈ చాక్లెట్ మీద చేసాము. ఎలా అనిపించింది మ్యామ్? చాలా ఎక్సైటెడ్. ఇప్పుడు ఇంద్రజ గారి కోసం సర్ప్రైజ్. నేను ఎప్పటి నుంచో మీ ఫ్యాన్. మెయిన్ యమలీల మూవీ జీను ప్యాంట్ సాంగ్ అప్పటి నుంచి అయితే నేను మీకు పెద్ద ఫ్యాన్. యాక్చువల్ గా ఈ షో చూడడానికి మెయిన్ రీజన్ మీరు. ఈ రోజు ఇంద్రగారు ఏం డ్రెస్ వేసుకొని వస్తారు, ఎంట్రీస్ లో ఏం స్టెప్స్ వేస్తారు, అవి మేము అక్కడ ఇంట్లోనే మేము ఫాలో అవుతుంటాం. నాకు చాలా ఫేవరెట్ ఈటీవీ షోలో రష్మి మేడం షోస్ చాలా చూస్తాను నేను. ఇంకా మీకోసం స్పెషల్ గా పూతరేకులు చేసుకొని తీసుకొని వచ్చాము. తినేద్దాం. Once again, congratulations for completing 35 years successfully in the industry. And ఈ సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక మీకోసం. యమునా గారు అందం, అభినయం కలగలిసిన నటి. ఇచ్చిన పాత్రకి న్యాయం చేయడంలో ఆమెకు ఆమె సాటి. 1989లో మౌన పోరాటం సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఆమెకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. సుమారుగా 50 చిత్రాలలో నటించి అందరి మెప్పు పొందారు. ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ్, మలయాళం భాషలలో కూడా నటించి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. కొంత విరామం తర్వాత సినిమాల నుండి ఆమె సీరియల్ కు రూట్ మార్చి సినిమాలలో ఎంత పేరు గడించారో అంతకు మించిన పేరును సంపాదించుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు ఒక కుటుంబ సభ్యురాలైపోయారు. ఆమె సినిమా పేరుకు తగ్గట్లుగానే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆమె మౌన పోరాటం చేశారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ ఇప్పటికీ అదే జోస్తో అదే ఎనర్జీతో మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆమె మనల్ని మరింత కాలం ఇలానే అలరించాలని ఆశిస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యమునా గారు. Ma'am, a few words from you. సీరియస్లీ చాలా బిగ్ సర్ప్రైజ్ ఇది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకు అందుకే ఎమోషన్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ ఆ ఫొటోస్ అన్ని చూస్తుంటే ఆ మెయిన్ మౌన పోరాటం ఫోటో చూడగానే వల్ల ఎమోషన్ బయటకు వచ్చింది అనమాట. అందులో 35 years అయిందనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మెయిన్ గా నేను నా లైఫ్ లో ఇప్పుడు కూడా అది మౌన పోరాటం చూడగా నాకు గుర్తొచ్చింది ఏకైక మనిషి రామోజీరావు గారు.
సో ఆయన తీసుకురావడం వల్లే నేను ఇండస్ట్రీకి వచ్చాను. అలాగే సుమన్ గారు ఎప్పుడు నన్ను అనే మాట, యు ఆర్ మై సిస్టర్, యు ఆర్ మై సిస్టర్, మీ హార్ట్ చాలా మంచిది, మీరు మంచి మనిషి అనేసి ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళు అనమాట. సో అందుకనే నేను బయట ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఇదే రామోజీ గ్రూప్ లోనే ఇంకా పనిచేస్తున్నాను. 10 years నుంచి ఆల్మోస్ట్ డైలీ వర్క్ చేస్తున్నానంటే మనకి ఇప్పుడున్న మేనేజ్మెంట్లో ఉన్న కారకులైన బాపిరెడ్డి సార్ కానీ, నూర్ గారు, మూర్తి గారు, ప్రసాద్ గారు, ఇలా చాలా మంది ఉన్నారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మెయిన్గా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇలాంటి పెద్ద సర్ప్రైజ్ ఇది నాకు మర్చిపోలేని సంఘటన అండి. ఈరోజు మీరు అవి చూడగానే నాకు ఎంత కదలకూడదు అనుకున్నా కూడా కదిలించేశారు. అందరికీ కంగ్రాట్స్ అండి అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ యమునా గారు. థ్యాంక్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్డ్స్. నేను వచ్చిన కొత్తల్లో నేను చేసిన సీరియల్ అగ్నిగుండం. మ్యామ్ నాకు మదర్. సో ఈ రోజు అమ్మని సత్కరించుకోవడం ఈజ్ అ వెరీ